ఇప్పుడు నేను అటుకుల మిక్స్చర్ చేస్తున్నాను. దీనికి ఫస్ట్ పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగేదాకా ఆగాలి. తర్వాత వేరుశనగపప్పు వేసుకొని వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు తేలి వేగిన తర్వాత వీటిని కూడా తీసుకోవాలి ప్లేట్లోకి. తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 రెక్కల కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆయిల్ ఉంచుకొని ఇందులో అటుకులు వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఇవి క్రిస్పీగా అయ్యేలాగా తిప్పుతూ ఉండాలి. ఎక్కువ ఆయిల్ కాకుండా డీప్ ఫ్రై అటుకులలాగా కాకుండా ఇలా సింపుల్గా చేసుకునేలాగా చేయాలి. అటుకులు కూడా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇట్లా గలగల సౌండ్ వస్తాయి ఇట్లా గరిటెతో అన్నప్పుడు. అప్పుడు ఇక క్రిస్పీగా వేగినట్టు అన్నమాట. కాపేసుకోవచ్చు. 4 చిల్లులపాయలు తీసుకుని వీటిని కొట్టుకోవాలి. ఇలా అల్లం కూడా కొట్టుకున్న తర్వాత ఈ అటుకుల్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు 3 వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి మీరు తొక్కి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తరువాత మీరు వేయించి పెట్టుకున్న కరివేపాకు, మీరు వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, వేపిన శనగపప్పు, జీడిపప్పు 3 రకాలు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. నేను మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా చూడండి, క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా, బాగా రెడీ అయినట్టు. దీన్ని ఉప్పు సరిపోయిందో చూసుకొని తినేసేయడమే.